కుమారుడు. పరీక్షితు మహారాజు ఎవరో కాదండి, అభిమన్యుని కుమారుడు. అభిమన్యుడు ఎవరో కాదండి, మీకు తెలుసు ఎవరు అభిమన్యుని కుమారుడు. ఇది చక్కగా తెలుసు. అభిమన్యుని కుమారుడు ఎవరంటే కొంతమందికి తెలుసు, పరీక్షిత్ అని. పరీక్షిత్గా పేరు ఎందుకు వచ్చిందో తెలియమంటే చాలా మందికి తెలియదు. పరీక్షితునికి ముందు ఇంకో పేరుందండి, తెలుసా? విష్ణురాతుడు. పరీక్షితుకు పేరుంది విష్ణు. ఇవన్నీ అద్భుతంగా చెప్తారు. నాకెందుకు ఇవన్నీ ముందే చెప్పాలనిపిస్తుంది. ఆపుకుంటాను దయచేసి. ఇవన్నీ వచ్చినప్పుడే చెప్తాను, అద్భుతంగా ఉంటుంది అప్పుడు వచ్చినప్పుడు చెప్తుంటే. కాబట్టి ఈ జనమేజయుడు యాగాలను కూడా ఇవన్నీ నేను చూసి వస్తున్నాను అని చెప్పాడు ఆ మహానుభావుడు. చెప్పగానే అక్కడ ఋషులు, మహానుభావ, ఇప్పుడు మేము ఏమి వింటే బాగుంటుందో, ఏమి తెలుసుకుంటే బాగుంటుందో, మాకు ఏది పురుషార్థములను కలిగిస్తుందో, ఏది గొప్ప విషయాలను తెలియజేస్తుందో, ఏది వింటే మాకు జ్ఞానం కలుగుతుందో, అటువంటి కథను, అటువంటి గ్రంథము, అటువంటి ఇతిహాసము దయచేసి మాకు ప్రవచన రూపంలో చెప్పవయ్యా అని మీ అందరి తరపున పెద్దలు ఓ రోజున కూర్చొని ఇక్కడ అర్థించారు. పరమేశ్వరుని, నన్ను కాదు, పరమేశ్వరుని అర్థించారు. అయ్యా మాకు ఏది అవసరమో అది మాకు చెప్పించయ్యా అని ఆ మార్కండేయ మహర్షిని అర్థించారు. ఇదే చోట కూర్చొని అర్థించారు వాళ్ళందరూ. అర్థిస్తే మీ అందరికీ మహాభారతం గురించి చెబుతాను అన్నాడు పరమేశ్వరుడు. అందుకే అద్భుతమైనటువంటి మహాభారతాన్ని చెప్తున్నాడు అని వాళ్ళు అలా ప్రార్థన చేశారు. అప్పుడు ఆయన అన్నారు, మా గురువు గారు మహానుభావుడు, వేదమంతా ఒక్క రాశిగా పడిపోయి